నుంచి మమ్మల్ని విమోచించినారు, మరణం నుంచి మమ్మల్ని విమోచించినారు నాయన. మరణ బలం గలవాడైన అపవాది చేతుల నుంచి నాయన మమ్మల్ని విడిపించారు. నీ ప్రాణమును క్రయధనంగా చెల్లించి అందుకొరకు మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, విమోచించిన వారందరూ ఇలాగను స్తుతిస్తారని మీ వాక్యంలో సెలవిచ్చినారు. విమోచించబడిన మేము, రక్షించబడిన మేము దేవా, మా స్వరమంతుడితో, మా బలవంతుడితో నాయన, మా శక్తివంతుడితో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో మిమ్మల్ని ఆరాధించాలి, ఘనపరచాలి ప్రభు. దేవాన తల్లి మీకు వందనాలు. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఇంతవరకు మీరు మాకు తోడుగా నడిపించినందుకు కొరకు వందనాలు. ఇదిగోని పరిశుద్ధమైన లేఖన భాగంలో మేము ధ్యానిస్తూ ఉండేది. దేవా నాయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నాడు ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతారని మీరు సెలవిచ్చినారు. కాబట్టి ప్రభువా, మీరు మమ్మల్ని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికించండి నాయన. నీ జీవపు రొట్టెను మాకు అనుగ్రహించండి నాయన. నాయన ఇదిగో నాయన, నాయన మీ పితరులు మన్నా తిని కూడా వారు మరణించారు, కానీ ఇదిగో పరలోకములు దిగి వచ్చిన జీవాహారం నేనే, నా శరీరం రక్తం పానం చేయబడి నుంచి జీవం గలవాడని మీరు చెప్పినారు. కాబట్టి ప్రభువా, మీరేమో సహాయం చేసి నాయన మీరు మమ్మల్ని బలపరచుమని చదువుకొచ్చి ప్రతి బిడ్డను బట్టి మీకే వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఆయన పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాం తండ్రి. మంచి పేరు మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనాలండి. చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం. మొదటి నుండి చదువుకున్నాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైన్యములకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి పేరు, ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో ఆది అపోస్తుల దినములలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యులైన వారందరూ దేవుని ఆత్మచేత నింపబడి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక వేల మంది ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ దినాల్లో సంఘం ఏమైపోయింది, విస్తరిస్తూ ఉంది. సంఘం విస్తరిస్తున్న సమయంలో శ్రమలు కూడా విస్తారంగానే ఉన్నాయి. అప్పటికే అదే సమయంలో ఏం చేశారంట, హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని ఏం చేస్తారట, తీసుకెళ్ళిపోయి బలత్కారంగా లాక్కెళ్ళి బాధ పెడతా ఉన్నారు, హింస పెడతా ఉన్నారు. అలాగే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించారు. మొట్టమొదట శిష్యులలో హతసాక్షి, మొట్టమొదటి హతసాక్షి ఎవరు? స్టెఫన్. యేసు ప్రభు సంఘంలో, ఆది అపోస్తుల సంఘంలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. రెండవ వాడు యాకోబు అన్నమాట. యాకోబును చంపిన తర్వాత హేరోదు ఇంకేం చేస్తున్నాడు, ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకుని
పేతురును కూడా పట్టుకున్నాడు. కాబట్టి ఇలా ప్రజల యొక్క సపోర్టు హేరోదుకి బాగా ఉంది. కాబట్టి అయ్యా మీరు చేసిన పని మంచి పని బాగుంది అని చెప్తుంటే ఇతను కూడా హేరోదు ఇంకా రెచ్చిపోయి ఏం చేస్తున్నాడు, ఈ పెద్దయ్య గారిని కూడా పట్టుకున్నాడు. ఎవరిని? పేతురు గారిని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన కూడా చంపాలని చూస్తున్నప్పుడు అతని ముందేం చేశారంటే చెరసాలలో వేశారు. పులిని రొట్టెల పండుగ అని చెప్పి, ఇది ఇశ్రాయేలుకు యూదులకు పెద్ద పండుగ అన్నమాట. కాబట్టి ఈ పండుగలో ఎవరిని కూడా ఇప్పుడు ఈ కేసులని కదపకూడదని చెప్పి ఈ పండుగ అయిన తర్వాత చూద్దామని చెప్పి అతని కావలలో ఉంచారు. అయితే సంఘం అయితే ఏం చేస్తుందంట? సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడిపోయారా? సంఘం శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకని రక్షించబడిన వారందరూ కూడా సంఘముగా కూడుకున్నట ఏం చేయకూడదు? మానకూడదు. చూడండి, అక్కడ ఎబ్రియులకు రాసిన పత్రికలో ఉంటాడు కదా, కొంతమంది మానుకొనుచున్నట్లుగా. ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయమేనా? 10వ అధ్యాయము 24 వచ్చింది చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేసు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకొనవలనని ఆలోచించము. చూసారా? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడిన వారందరూ కూడా ఏం చేసేవారు? వాళ్ళు ఇంటింటా కూడుకుంటా ఉండేవారు. అప్పుడు చర్చిలు లేవు, మందిరాలు లేవు. లేకపోయినా సరే ఏం చేసేవారు? వాళ్ళు వారానికి ఒకసారి కాదు, ప్రతిరోజు కూడా ఇంటింటా కూడుకుంటూ ఇంటిలోనే రొట్టె విడిచేవారు. అందరికి కూడా ప్రార్థన చేయడానికి సంఘముగా సమాజంగా కూడుకుని వారి అవసరాల కొరకు, సంఘంలోకి వచ్చినటువంటి హింస కొరకు ఏం చేసేవారు? ప్రార్థన చేశారు. కాబట్టి ఇలాగ సంఘములో ప్రార్థన చేసినప్పుడు, సంఘ ప్రార్థన చాలా బలమైనది. నేను ఒకసారి అవనస్తుడిగా ఉన్నప్పుడు అప్పుడే ప్రభు నమ్ముకున్నాను. 10th క్లాస్ అయిపోయింది 84లో. ఒక మహాసభకు వెళ్ళాను. దానియలు గారి సమకాలికులు ఆయన ఆకుడి యేసత్వం గారని ఆ సభలకు వెళ్ళాను. అదే ఫస్ట్ టైం. వాడు ప్రార్థన చేయండి, అమ్మగారికి బాగుంటలేదు అన్నాడు, క్యాన్సర్. సరే, ఈ అమ్మగారిని మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, అప్పుడు ఎన్టీ రామారావు భార్య, ఆమె పేరేంటి? ఇది క్యాన్సర్ హాస్పిటల్ కట్టారుగా, బస్సు తారక. ఇద్దరు పక్క మంచం మీదే, రాయలవెల్లూరు హాస్పిటల్లో క్యాన్సర్ వార్డులో ఇద్దరు పక్క మంచం మీదే ఉన్నారు. ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేయమని చెప్పారో సంఘం అంతా ప్రార్థన చేశారు. ఆమె అప్పటికి ఎంత 75 ఎంత ఉండేది. మొన్న 2010 వరకు బతికిందండి. క్యాన్సర్ ఏమైందో తెలియదు. ఇక మరి ఎన్టీ రామారావు భార్య ఎప్పుడు చనిపోయింది? అప్పుడే ఆ సంవత్సరం అప్పుడే చనిపోయింది, 84లో. ఈయన ముఖ్యమంత్రి ఎక్కడం, చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి సంఘంలో ఎలాంటి సంఘం యొక్క ప్రార్థన. కాబట్టి వీడికి కూడా ఏ పేతురు గారి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తుందంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు గారికి అక్కడ రాత్రి పండుకున్నాడు. ఇద్దరు ఖైదీల మధ్య పండుకుంటే దేవదూత వెళ్ళింది వెళ్ళి లే అంది. ఆయన లేవగానే ఆయన చేతులకి కాళ్ళకున్న బంధకాలన్నీ ఊడిపోయాయి.
రమ్మన్నట్టు వచ్చాడు. ఒక కావని 2 కావలు దాటారు. 3వ కావల కాడికి వచ్చారు. ఆ గేట్ కాడికి వచ్చేటప్పటికి ఆ గేట్ తాళాలు అయ్యంతరికి అయ్యే ఊడిపోయింది. ఆయన బయటకు వచ్చాడు. ఇదంతా ఈయనేమనుకున్నాడంట, ఇదంతా కళ అనుకుంటున్నాడు. సరే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన రోడ్డు కాడికి తీసుకొచ్చి ఇక వెళ్ళమని చెప్పాడు దేవదూత. సరే ఆయన అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఒక ఇంటిలో మన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఈయన తలుపు కొడతా ఉన్నాడు. తలుపు కొడుతుంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ అక్కడ ఒక ఆమె వచ్చి స్వరం విని ఈయన ఎవరు, పేతురు, పేతురు వచ్చాడు అంటారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మట్లా. ప్రార్థన చేస్తున్నారు కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ నమ్మలేం. మన దేవుడు నమ్మలేని కార్యాలు చేసే దేవుడు మన జీవితంలో. కాబట్టి ప్రియరా వెంటనే ఇంకొక ఆమె వచ్చి చూసింది విని నిజమే అని చెప్పి తలుపు తీశారు. అప్పుడు తీసి చెప్పినప్పుడు పేతురు గారు ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. కాబట్టి ప్రియరా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన సంఘముతో మనము కలిసి ఉండాలి. సంఘముతో కూడుకోవడం మనము మానకూడదు. సంఘం యొక్క ప్రార్థనలో శక్తి ఉన్నది. సంఘముగా సమాజముగా మనము కూడుకోవాలి. సంఘ ఆరాధన, సంఘం యొక్క క్రమము చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడిన మనము మరి ఎక్కువగా కూడుకోవాలంటే ఏం చేయాలంట, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకును అన్నని ఏం చేయాలంట. పురికొల్పుకోవడం అంటే చూడండి, ఇస్త్రీ పెట్టి చేసేవాళ్ళు కొన్నిసార్లు బొగ్గులు ఏమైపోతాయి, ముసుగు పట్టేసి అవి ఈడు తగ్గిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ తీసి బిజ్జాల గిన్నెలో పోతాడు. మన బియ్యం చల్లేస్తాం కదా, మా నానబెట్టిన తర్వాత బియ్యం తీస్తాం అసలు వేయడానికి పెద్ద వంట వండేటప్పుడు. అట్టాగే ఈయన కూడా చిన్న బిజ్జాల గిన్నెలో వేసి ఏం చేస్తాడు, తిరుగుతాడు. దాని మీద ఉన్న అనుసు అంతా దుమ్మంతా పోయి ఏమవుతుంది, మళ్ళీ ఎక్కుద్ది. వేయగానే ఇక బొగ్గు కస్సుమంటూ ఉంటుంది. ఇది పెట్టి నీళ్ళు చల్లగానే ఏమైపోయింది, అది వాటి మీద ఉన్న దుమ్మంతా ధూళంతా పోగొట్టేటప్పటికి. అలాగే దేవుని సన్నిధిలో రక్షించబడిన మనము దేవుని సన్నిధిలో రావడం ద్వారా, దేవుని సన్నిధిలో కూడుకోవటం ద్వారా ఎక్కడైనా సరే మన విశ్వాసంలో మసకబారిన స్థితి, బలహీనమైన స్థితి, ఎక్కడైనా పడిపోతున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనము మళ్ళీ మనం పురికొల్పబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా పురికొల్పబడాలి. సహోదరులు ప్రార్థన చేయడం ద్వారా పురికొల్పబడాలి. ఒకరి పాపం ఒకరు ఒప్పుకోవడం ద్వారా పురికొల్పబడాలి. నీవు ప్రార్థన చేయడం ద్వారా పురికొల్పబడాలి. కాబట్టి సంఘముగా నీవు కూడుకుంటావు మానకూడదు. నువ్వు సంఘానికి దూరం అయిపోతున్నట్లయితే, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో అంటే ఒక దినం గడపడం 1000 దినాల కంటే. కాబట్టి దేవుని సన్నిధి యొక్క విలువ నీకు తెలిస్తే ఒక్క దినము కూడా నీవు ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. ఎందుకని, నీకు ఒక దినమును ఇంటూ 1000. పరలోకంలో దేవుడు నీకు ఇక్కడ ఒక దినం గడిపితే ఎన్ని దినాలు ఇస్తున్నాడు, 1000 దినాలు. నేను లెక్క పెట్టాను, మనిషి జీవితం 70 సంవత్సరాలు అనుకోండి. 70 × 365 అయితే 25,000 దినాలు అవుతున్నాయి. 25,000 × 1000 లెక్క అయితే 70,000 సంవత్సరాలు. ఎన్ని వేల సంవత్సరాలు, 70,000 సంవత్సరాలండి. అంటే 2 కోట్ల దినాల పైన వస్తున్నాయి. నీవు ఒక దినం పోగొట్టుకుంటే
అన్ని పోగొట్టుకున్నట్టు అయిపోద్ది. ఎందుకంటే నువ్వు నిర్లక్ష్యం, దేవుని సన్నిధి యొక్క విలువ తెలియదు. అంటే ఏదో వెళ్ళాలి రావాలి అనుకుంటున్నావు, కానీ దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ తెలిస్తే దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. నేను దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుడు చేసిన కార్యాలు చెప్పాలి. ఈ దినము ఎప్పుడు వస్తుంది పరిస్థితిని ఎప్పుడు వస్తుంది నేను దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఈ వారం అంతా దేవుడు చేసిన మేళ్ళన్నిటి బట్టి దేవుని కొనియాడాలి. అందుకొరకు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నువ్వు దేవుడు నీ కొరకు చేసినటువంటి ఆ మేళ్ళన్నిటినీ పాపములో శాపంలో నశించిపోతున్న మనలను, అక్కడ పౌలు గారు అంటాడు కొరింథీ రోమీ రాసిన పత్రికలో, మనం పాపులమై ఉండగానే, ఎప్పుడు ప్రేమించాడు ఆయన? మన పాపులమై ఉండగానే, మనం ఇంకా శత్రువులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాం. కాబట్టి ప్రియరా, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను నువ్వు గ్రహించాలి. దేవుని సన్నిధి యొక్క విలువను గ్రహిస్తే ఒక్క దినము కూడా నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడవు. కొంతమందికి ఎంత భారము, వెళ్ళాలి కదా, రావాలి కదా, లేకపోతే ఏమని అనుకుంటారేమో, అడుగుతారేమో, దాని కొరకు కాదు. నువ్వు ఒక్క దినం పోగొట్టుకుని ఇంటికాడ నువ్వు ఖాళీగా కూర్చున్నావంటే దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ నీకు తెలియలేదన్నమాట. ఆయన ప్రేమ, ఆయన కొరకు చేసినటువంటి త్యాగము ఎంత గొప్పదో. కాబట్టి పేరా, దేవుని యొక్క సన్నిధిలో మనము సంఘం యొక్క విలువ, సంఘ ప్రార్థన యొక్క విలువను మనము గ్రహించాలి. సంఘముగా కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు, సమాజముగా కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలను మనము చూస్తాం. కాబట్టి ఒకటి, మన సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు ఎన్నిసార్లు కూడుకొని నీకు అవకాశం దొరికినప్పుడల్లా సరే నువ్వు సంఘంతో కలవాలి. మనకు బుధవారం శనివారం రక్షించబడిన వారందరూ కూడా కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చారు. పరిచర్యలు ఎన్నిసార్లు ఉపవాసం ఉండేవాడంట? ఎన్నిసార్లు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాడిని. పరిచర్యలు ఏమి ప్రార్థన చేస్తున్నాడు? వారానికి 2 సార్లు మేము ఉపవాసం ఉండేవాడిని. తర్వాత నా యొక్క సంపాదన అంతట్లో కూడా నేను 10వ భాగం ఇస్తున్నాను. నేను చోరును అన్యాయస్తులను చూడండి, ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడు? శాస్త్ర నీతి కంటేను పరిచర్యల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఈ పరలోక రాజ్యం ప్రభు. మన నీతి, ఈ పరిచర్యలు శాస్త్రులే ఇంత భక్తి ఇలాంటివి చేస్తా ఉన్నారు. కాబట్టి మన యొక్క భక్తి కూడా ఏం చేయాలి? వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి, 3 రోజులు ఉపవాసం ఉండాలి. వాళ్ళు 2 రోజులను ఉపవాసం ఉన్నారు, మనం అంతకంటే ఎక్కువ చేయాలంట. కనీసం మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బుధవారం శనివారం సంఘముగా సమాజముగా కూడుకోవడానికి మనము నిర్లక్ష్యము చేయకూడదు. నేను వైజాగ్లో బీఈడి చేసేటప్పుడు బుధవారం శనివారం వెళ్తాం. వాళ్ళు ఎక్కడ నుండి 5 కిలోమీటర్ల నుండి స్టీల్ ప్లాంట్లో పనిచేసేవాళ్ళు కూడా సాయంత్రం 6 గంటలకి అక్కడ ఫాస్టింగ్ ప్రేయరు, అందరూ వచ్చేసేవారు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా. అంటే దేనికంటే వాళ్ళకి ఉద్యోగాలు చేసుకుని సాయంత్రానికి వెళ్ళిపోయి హాయిగా రెస్ట్ చేసుకుని కాఫీ తిని కాసేపు రెస్ట్ చేసుకుని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అంటే వాడు దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను వారు ఎంత గ్రహించారండి. పురుషులండి. కాబట్టి దేవుడు నీ జీవితంలో, నా దేవుడు నిన్ను నీ పాపం నుండి శాపం నుండి, పాపములో వచ్చే జీతమైన అనిత్య మరణం. ఏ మరణం అది? అనిత్య మరణము. ఇక అక్కడ అగ్ని ఆరదు, పురుగు నిత్యము. ఆ మరణం నుంచి దేవుడు మనం తప్పించి రక్షించినందుకు మనము ఎంతగా దేవుని ప్రేమను నువ్వు ఎలా గ్రహించగలుగుతున్నావో నాకు తెలియదు. కాబట్టి సంఘము యొక్క ప్రార్థనను మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. సంఘం అయితే ఏం చేస్తుందంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. కాబట్టి మన కుటుంబంలో మన బిడ్డల కొరకు సంఘము ప్రార్థన చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయకూడదు?
సంఘ ప్రార్థన నిర్లక్ష్యము చూడండి. అలాగే రెండవది మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చాలు చూడండి ప్రియులారా, ఇక్కడ మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ కుటుంబ ప్రార్థన, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరంటే ఎక్కువ ఎవరంటారు? పెళ్ళయ్యే వరకు అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు ఉండొచ్చు, కానీ ఎక్కువ సమయము భార్యాభర్తలే ఉంటారు. కాబట్టి ఎక్కడైనా భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే, ఎంతమంది అంట? ఇద్దరు ఏకీభవిస్తే. ఎవరి కాలం ఉన్నారనుకోండి, నీవు నీతో కలిసి నీ స్నేహితులిద్దరు కలిసి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే అన్నదమ్ములిద్దరు కలిసి ప్రార్థన చేయొచ్చు, లేకపోతే అక్క తమ్ముడు కలిసి ప్రార్థన చేయొచ్చు. ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ఇద్దరు ఏకీభించి తాము వేడుకుని దేనిని గురించిన భూమి మీద ఏకీభించినది పరలోకమున నా తండ్రి వలన వారికి. కాబట్టి పేర కుటుంబంలో భార్యాభర్తలైన వారు, తల్లిదండ్రులైన వారు ఈ ఏకీభావం ఉండాలి, ఏక మనసు ఉండాలి. ఎందుకంటే ప్రభు ఇక్కడ అన్నాడు, భూమి మీద ఇద్దరు ఏకీభించి నన్ను ఏది అడుగుతారో అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకుతుంది. నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో అవసరాలు ఉండొచ్చు. పిల్లల యొక్క రక్షణ కొరకు, వారి భవిష్యత్తు కొరకు, లోకము ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంది. వారిని పరిశుద్ధంగా పెంచాలి అంటే, భర్తను కాపాడుకోవాలంటే, భార్యను కాపాడుకోవాలంటే, కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన, భార్య భర్తలు కలిసి ఇద్దరు కలిసి ప్రార్థన, ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఏం చేయాలి? ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అలాగే నీ భార్యతో ఏకీభించి, లేకపోతే నీ భర్తతో ఏకీభించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేదండి, నా ప్రార్థన అదే, మా అయ్యగారి ప్రార్థన మా అయ్యగారు. ఎవరి ప్రార్థన అయితే బలం ఉండదు. ఏకాంత ప్రార్థన కావాలి. తర్వాత వస్తున్న దానికి ముందు భార్యాభర్తలిద్దరు కలిసి కుటుంబంలో ఏ సమస్యలు వస్తున్నాయో, ఎందుకు వస్తుంది, మన ఇద్దరి మధ్య సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి, సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి, మన కుటుంబాలు గలిబిలి అవడానికి కారణం ఏంటి, కారణాన్ని పట్టుకో. నువ్వు భార్యాభర్తలిద్దరు కూర్చొని మాట్లాడుకోండి, ప్రార్థన చేద్దాం. ఎందుకు గలిబిలైపోతున్నాం? మాది కొండమారు వివాహాలు, మా చెల్లెని మా బామ్మడికి ఇచ్చి, ఆయనేమో కొత్త ఉండేవాడు. మీ చెల్లె ఎట్ట చేద్దని చెప్పి ఏమంటా ఉండేది. నాకేమో ఆయన ఎట్ట పడుతుందని చెప్పి మా చెల్లె నాకు చెప్పేది, నా తమ్ముడేమో నాకు చెప్పేది. ఏం చేయాలి మరి? ఏం చేయాలి? నాకేమో కోపం వచ్చేది. వచ్చాము, మీ చెల్లెట్టంట, మీ చెల్లెట్టంట, మా అమ్మ మా నాన్నగారు చెప్పారంట, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, అది ఇది అని చెప్పి చెప్తూ ఉండేది. కాబట్టి మమ్మల్ని గలిబిలి చేయడానికి సాతాను ఏం చేశాడు? మేమిద్దరం ఏక మనసుతో ఉండలేకపోయినా, తింటకుండా లేకపోయినా, ఇల్లుండా లేకపోయినా, బట్ట ఉండా లేకపోయినా, నీళ్ళుండా లేకపోయినా, ఈ కష్టాలతో చక్కగా హాయిగానే ఉన్నాం. ఈ పెద్ద లెక్కేం లేదు. కానీ అటు నుండి వచ్చింది సైతం, ఎటు నుండి వచ్చింది? వీళ్ళిద్దరంతా మనశాంతిగా ఉంటారా? ఇంత హాయిగా ఉంటారా? భార్య భర్తలిద్దరు కొత్తగా పెళ్ళయిందంట, ఎంతో అన్నివన్నీగా ఉన్నారంట, ఎంతో సంతోషంగా ఉన్నారంట, సమాధానంగా ఉన్నారంట. ఎదుటింటోడు చూసి వాడలేకపోతూ ఉన్నాడు. వాడు చూసి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? భార్య మీద ఏదో చెప్పాడు, భార్యకి ఇంకోటి చెప్పాడు.
ఆ? ఏం చేశాడంట, నువ్వు నీ భార్యని నాకు చూడు అని అన్నాడంట. ఈ అమ్మాయికి ఏమో ఇదిగో నీ భర్తకి ఇలాంటి అలవాటు ఉంది కాబట్టి అని చెప్పాడంట. కాబట్టి వీళ్ళిద్దరు ఈ నిద్రలో ఉన్నప్పుడు ఈయన ఊరినేట నాగేటప్పుడు ఈ అమ్మాయి ఉంది, అమ్మో నిజంగానే అనేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యకి ఏం పెట్టాడు, కైలాడం పెట్టాడు. కైలాడం పెట్టే ఇద్దరు సంతోషం ఉందా, సమాధానం ఉందా? లేదు, వీళ్ళిద్దరు గర్భిలైపోతున్నారంట. కాబట్టి అలాగే సైతానుడు మన ఐక్యత, ప్రేమ, సమాధానం ఇదంతా చూసి ఏం చేయాలని చూస్తాడు, గర్భిలి చేయాలని చూస్తాడు. దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు కదా, దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు కదా. కాబట్టి సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉండడానికి దేవుడు ఈ ఏర్పాట్లన్నీ చేస్తే ఎందుకంటే మళ్ళీ సరే ఏదైనా సమస్య వచ్చిందనుకో, దేవుని ఎరిగిన మనం ఏం చేయాలంటే దేవుని సన్నిలో కూర్చోవాలి. దేవుని సన్నిలో కూర్చొని ఎందుకు ఈ సమస్య వస్తుంది, మనం ప్రార్థన చేద్దాం. నేను అదే చెప్పా, అమ్మా మరిద్దరి మధ్య సమస్య లేదు, మరిద్దరు సంతోషంగా, సమాధానంగా, పిల్లలతో హాయిగా ఉంటున్నాం. అయితే సాతానుడు ఏం చేశాడంటే మన భక్తిని పాడు చేయాలని వాడు పూనుకున్నాడు. ఏం చేయాలని, మన భక్తిని పాడు చేయాలి, మన విశ్వాసాన్ని పాడు చేయాలి. ఇప్పుడు మనిద్దరం కొట్టుకోవాలని చూస్తున్నాడు వాడు. ఏం చేయాలి, మనిద్దరం కొట్టుకోవాలని. ఎక్కడ ఏ విషయంలో కూడా మనము వాడికి చోటు ఇవ్వలేదు కాబట్టి మనిద్దరం కొట్టుకోవాలి, మనిద్దరం కూడా ఇడిపోవాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి అని అంటే ఏం చేద్దాం, ప్రార్థన. కాబట్టి ఇద్దరం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఇద్దరం కలిసి ప్రార్థన చేయటం మొదలు పెడితే ఏమైంది, ఆ దెయ్యం వాళ్ళలో నుంచి కూడా పోయింది. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు, మేము కూడా. అట్ట కాకుండా మేము కూడా సైతాన్ని వాళ్ళని గలిబిలి చేసింది, అటు నుంచి తల్లిదండ్రులు గలిబిలి చేసింది, ఇటు మా దగ్గరికి వచ్చింది, మమ్మల్ని కూడా గలిబిలి చేయాలని చూసింది. కానీ సాతాను తంత్రాలను ఏం చేసాం, గుర్తుపట్టాం. ఇది సాతాను యొక్క పని. కాబట్టి పేర భార్యాభర్తలైన వారు నీ కుటుంబంలో సమస్యలు ఎత్తకుండా ఉండాలి అంటే భార్యలైన వారు, భర్తలైన వారు ఇద్దరు కూడా ఏకీవించి ప్రార్థన చేయాలి. కనీసం ఒక పావు గంట అయినా, అరగంట అయినా మీరు ప్రార్థన చేస్తాం మొదలు పెడితే మీకు అర్థమైపోతుంది. మీ కుటుంబ సమస్యలు, మీ పిల్లల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన ఏకీవించి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఏది అడిగితే ఏమన్నాడు అక్కడ, పరలోకమందు నా తండ్రి మీకు. కాబట్టి అలాగా రక్షించుకోండి. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. మనము భార్యాభర్తలు ప్రార్థన, ఈ ప్రార్థన ఉండాలి. పిల్లలందరితో కలిసి ప్రార్థన చేయాలి. ఒకటి కుటుంబ ప్రార్థన, అది ఏముండాలి, పిల్లలందరితో కలిసి ఒక పావు గంట, ఎక్కువ పెట్టకూడదు. కుటుంబ ఆరాధన ఎంతసేపు ఉండాలి, పావు గంట ఉండాలి. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు. ఇప్పుడు పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు అయితే 2 గంటలు చేసుకోవచ్చు. మేము ఉదయం ఇప్పుడు 8 గంటలు మొదలు పెడితే 10 అవుతుంది మా కుటుంబ ఆరాధన. ఇదివరకైతే పావు గంటే వాళ్ళకి వాక్యం నేర్పించేవాళ్ళం, వాళ్ళతో చిన్న ప్రార్థన చేయించేవాళ్ళం, తర్వాత చిన్న ప్రార్థన చేసేవాళ్ళం. పావు గంటకి వాళ్ళకి ఇసుకు చెందకూడదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళతో తర్వాత భార్యాభర్తలైన వారు పిల్లలందరికీ పిల్లలు లేవక ముందే, వాళ్ళు 6 గంటలకో 6:30కో 7 గంటలు లేస్తారనుకోండి, వారు లేవక ముందే నీవు పెందల కడ లేచి 5 గంటలకో 4 గంటలకో లేచి ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నా పిల్లలు యవ్వన కాలంలో ఉన్నారు, ప్రభా నా పిల్లలు కాలేజీకి వెళ్తూ ఉన్నారు, ప్రభా లేక నా పిల్లలు ఉద్యోగంలో ఉన్నారు, ఈ పరిస్థితులు ఎక్కడ ఏ విధమైన శోధన, ఎక్కడ చూసిన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయండి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా, నా భార్యను కాపాడు ప్రభువా, నా భర్తను కాపాడు ప్రభువా, నా పిల్లలను కాపాడు ప్రభువా అని చెప్పి ఏం చేయాలి వారు, మనం ప్రార్థన. అలా ప్రార్థన చేయడం ద్వారా నీవు నీ కుటుంబాన్ని కాపాడుకున్న వ్యక్తులు. కాబట్టి చాలా మందిలో ఈ ప్రార్థన కనబడటం లేదు. నేను ప్రార్థన చేసుకుంటాను అనుకున్నావు, కానీ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కుటుంబ ప్రార్థనలో భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయటంలో
చాలా గొప్ప ఆశీర్వాదము ఉన్నది. ఇక్కడ అన్నాడు కదా, మీలో ఇద్దరు తాము ఏ వేడుకను దేనిని గురించి అయినను మీ భూమి మీద ఏకీభించిన అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో. దేనిని గురించైనా నీకు అర్థం కాని సమస్యలు ఉండొచ్చు, నీకు అర్థం కాని సమస్యలు, నీ జ్ఞానంతో పరిష్కరించుకునే సమస్యలు, నీకున్న డబ్బుతో పరిష్కరించుకునే సమస్యలు, నీ తెలివితో పరిష్కరించే సమస్యలు, అవన్నీ ఎవరు పరిష్కరిస్తారు? దేవుడు దేనిని గూర్చి అయినా సరే. ఎందుకు దేని గురించి అంట? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం ఇక్కడ అంటాడు కదా, దేనిని గూర్చి అయినా మీరు 6వ వచనం 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము. నువ్వే సమస్యలతో పోరాడుతున్నా సరే, ఎలాంటి పరిస్థితులు, అర్థం కాని పరిస్థితులు, అమ్మో ఈ సమస్య నుంచి బయటపడలేను, ఈ సమయాన్ని విడిపించలేరు ఎవరు అనుకుంటున్నా సరే, దేనిని గూర్చి అయినా సరే ఏం చేయాలి? మనము దేవునికి నీవు మొరపెట్టాలి అన్నాడు. ప్రతి దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని యేసుక్రీస్తు వలన తలంపులకు కావాలి. ఒకసారి ఆయన మంచి ఆఫీసర్, ఆయన భార్య భర్తలు కూడా మంచి మనసు పొంది మంచి భక్తి చేసేవారే. కానీ ఈ ఆఫీసులో మరి ఎక్కడ తెలియదో ఈయనకి ఒక అమ్మాయి పరిచయం అయిన కాడ నుంచి అంటే సైతం కాసుకుని ఉంటాడు. 1000 మంది పురుషుల్లో ఒకనన్నా చూశాడు కానీ అంతమంది స్త్రీలు ఒక్కడ కూడా నాకు కనపడలేదు అంటున్నాడు. కాబట్టి స్త్రీలైన వారు నేను అంటానని బాధపడదు, మీరు బైబిల్ చెబుతుంది, నేను కాదు. కాబట్టి ప్రసంగి అంటున్నాడు ఆయన, పాపం తరిసి తిరిగితే ఏమన్నాడు? 1000 మంది పురుషుల్లో ఒక్కడైనా కనపడతాడు నీతిమంతుడు, కానీ 1000 మందిలో స్త్రీలలో ఒక్కరు కూడా కనపడలేదని పాపం ఆయన అనుభవం ఆయన చెప్పాడులే. కాబట్టి ఎక్కడైనా శోధన ఉందా లేదా? ఆఫీసులోకి వెళితే, హాస్పిటల్కి వెళితే, లేకపోతే చదువులోకి వెళితే, కాలేజీలోకి వెళితే ఎలాంటి పోరాటాలు. అయితే అతను ఒక వ్యక్తితో పాపన పడిపోయినప్పుడు ఇతని యొక్క ప్రవర్తన అంతా మారిపోతే, ఆయనకి రావడం లేదు, తను భోజనం చేయడం లేదు, ఈమెతో మాట్లాడడం లేదు, అంతా కూడా అదొక దెయ్యం అన్నమాట. అదొక దెయ్యం. వ్యభిచారం అనే ఆ దెయ్యం పట్టిందంటే ఒక ఆమె ఒక సహోదరుడు బాల్య దినంలో ఒక దెయ్యం పరిచయమైన అమ్మాయి తగిలింది. ఇకంతే నీ భార్యని ఎక్కించుకోవద్దు, పిల్లల్ని బండి ఎక్కించుకోవద్దు. అసలు ఇక 4 సంవత్సరాలు ఎంత హింస పెట్టాడు. అయితే ఈయన ఈ ఆఫీసర్ చెప్పాడు, భార్య అడిగింది, ఏమండి ఏంటి ఇంతగా మన భక్తి చేసి దేవుని ప్రార్థన చేసేవాళ్ళము, రక్షించబడిన వారు ఎందుకు ఇలాగా? సరే నీకు తెలిసింది, కానీ నీవు నా తల్లిదండ్రులు కానీ నీ తల్లిదండ్రులు కానీ ఇంకెవ్వరికి తెలిసినా సరే నీవు నన్ను మరలా చూడని చెప్పాడు. అంతే, ఆమె టీచర్. అప్పుడు ఏమేం చేసిందంటే నెల రోజులు ఉపవాసం తెలిసిన కాడ నుంచి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా భర్తను మార్చండి ప్రభా,
అని చెప్పి దేవునితో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. కానీ భర్తను అల్లరి చేయలేదు, తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళి అల్లరి చేయలేదు, లేదా అత్తమ్మ దగ్గర తీసుకెళ్ళి ఇప్పటికెట్ట చేస్తున్నాడు అల్లరి చేయలేదు. నేను ప్రార్థన చేయటమే, ప్రభా నా భర్తను మార్చమని చెప్పి అలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. 24 రోజుల తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన అమ్మ మనిద్దరం కూడా నిజమైన ప్రార్థన చేసుకుందామని చెప్పి ఇద్దరు కలిసి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకుని పడిన ఆ గొంతుల నుంచి తిరిగి చేశాడు. కాబట్టి ప్రియరా, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు, పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు నీవు దేన్ని గూర్చేయను, ఇక్కడ ఏమన్నాడు? దేనిని గూర్చేయను, చింతపడకుడు గాని ప్రతి విషయంలోను అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన నీ హృదయములకును నీ తలంపులకు కావలి ఉన్నది. కాబట్టి పేరా నాకంతా తెలుసులే, నేను బాగా కట్టుకుంటాను. నీ జ్ఞానం అంతా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి పనికి కాదు. ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండాలి. కాబట్టి పేరా ఇలాంటి సమస్యలు కుటుంబంలో నీవు పరిష్కరించుకున్న సమస్యలు, లేకపోతే ఎవరు పరిష్కరించిన సమస్యలు నువ్వు అల్లరి చేసుకోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు వాటన్నిటిలోంటి దేవుడు మనను విడిపించి రక్షిస్తాడు. కాబట్టి ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఈ సమస్యలో ఉన్నాం, లేకపోతే బలహీనతలో ఉన్నానని చెప్పి ఈ నా కొరకు ప్రార్థన చేయమ్మా. ఈ కుటుంబంలో మనం సమాధానం పోగొట్టుకుంటున్నాం, సంతోషం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మళ్ళా తిరిగి మాత్రం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి ఉండాలి అని చెప్పి ఏం చేయాలి? ఇద్దరు కలిసి, ఒకరెక్కడైనా బలహీనత ఉన్నట్టు ఇద్దరు కలిసి ఒప్పుకొని దేవునిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తిరిగి లేపి బలపరిచి దేవుడు తన శక్తితో మనల్ని నింపుతాడు. కాబట్టి పేరా దేవుని సన్నిధిలో ఇద్దరు ఏకీవించి ప్రార్థించారు. మొట్టమొదటి ప్రార్థన ఏంటి? సంఘ ప్రార్థన. ఏ ప్రార్థన? సంఘము ప్రార్థన. సమాజంగా కూడుకోవడము నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది భార్యాభర్తల యొక్క ఏకీవించి ప్రార్థన చేయటం. మూడవది కుటుంబ ప్రార్థన. నాలుగవది ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన. చూడండి, ఇక్కడ మనం మార్కు సువార్త 1వ అధ్యాయానికి ప్రభు కూడా ఆయన శరీరధారిగా ఉన్న జన్మలలో ఏం చేసేవాడు? ఆయన ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశాడు. 1వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడంటే ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఏం చేశారు? ఆయన పండుకున్న స్థలం నుండి దూరంగా లేచి ఊరు బయటికి వెళ్ళి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. చూడండి, అక్కడ అలాగే లోకా సువార్తలో మనం వెళ్ళినట్టయితే లోకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఏం చేశారంట? రాత్రి గడిపెను. ఇంకోసారి 46వ వచనం చూడండి. చూసారా? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనము ఏకాంత ప్రార్థన, భార్యాభర్తల ప్రార్థన కాకుండా ఈ ప్రార్థన ఏంటి? ఒంటరి ప్రార్థన. ఏ ప్రార్థన? ఒంటరి ప్రార్థన. ఒంటరి ప్రార్థనలో చాలా బలం ఉన్నది.
ఎందుకంటే కొన్నిసార్లు భార్యతో చెప్పుకోలేనివి, భర్తతో చెప్పుకోలేనివి, తల్లిదండ్రులతో చెప్పుకోలేనివి ఇవన్నీ ఉంటాయా ఉండవా? ప్రతి వ్యక్తికి ఉంటాయి. కొంతమంది స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు, ప్రాణ స్నేహితులాగా స్నేహితులు చెప్తూ ఉంటారు. కానీ నీవు ఎవరితో చెప్పుకోలేనివి నీ మనసులో నువ్వు బాధపడతా ఉంటావు, నీ మనసులో నువ్వు కృంగిపోతూ ఉంటావు, నీ మనసులో ఈ పరిస్థితి నుంచి ఎవరన్నా లేపుతారనుకుంటా ఉంటావు. కానీ ఏం చేయాలి? నువ్వు దేవుని నువ్వు కలుసుకోవాలి. ఒంటరిగా నీ హృదయంలో ఉన్నటువంటి బాధ, నీ హృదయంలో ఉన్న దుఃఖము, నీ హృదయంలో ఉన్న వేదన, నీ హృదయంలో ఉన్న నష్టము, నీ హృదయంలో ఉన్నటువంటి కన్నీరు, ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా నీ పరిస్థితి నుంచి నీ పరిస్థితి అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ సమస్య అర్థం చేసుకోలేకపోవచ్చు. భార్య చెప్దామంటే అమ్మ భార్య బాధపడి భార్య ఏమైపోతుందో, పిల్లలకు చెప్దామంటే పిల్లలు అర్థం చేసుకోలేరు, భర్త చెప్దామంటే భర్త ఏమైపోతుందో, భయ ఏమైపోతాడు. ఒక ఆమె ఫోన్ చేసి ఆమె అన్ని రాళ్ళు ప్రభు నమ్ముకుంది, భర్త ఏమో అలా బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థనకి. కానీ ఆమె బయట గేట్ కాడికి వచ్చేస్తారంట, ఎదురుగుండా ఒకటి చూసి ఏదో ఒకటి గూతులు తిట్టడం, తర్వాత ఏంటి ఎప్పుడే వచ్చి వెళ్ళిపోతున్నావా అనేటటువంటి రోజు ఇలా మాట్లాడడం. బాబు ఏడ్చుకుంటా కొంచెం నేను నా భర్తకి చెప్తే ఏమంటాడు, ఏమైపోతుంది పరిస్థితులు, లేదా నేను ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా నన్ను చూసి ఏమనుకుంటారు, మరి ఎవరు చెప్పాలి? భర్తకు చెప్తే ఏమర్థం చేసుకుంటాడు, ఎలాంటి గొడవ. కాబట్టి ఇలాంటి పోరాటాలు కొంతమంది యవనస్తులైన వారు వారికి ఎదురుతున్న పోరాటాలు, అమ్మ నాన్న చెప్తే ఏమన్నా అవుద్దేమో, లేకపోతే ఇంట్లో చెప్తే ఏమన్నా అవుద్దేమో, ఇలాగ కొంతమంది ఆ వ్యక్తిగతంగా వస్తున్నటువంటి పోరాటాలు ఎంతమంది నలిగిపోతున్నారో. అయితే ఒకటి నీవు దేవుని ఎరిగిన వ్యక్తిగా, దేవుని యొక్క వాక్యం చదువుతున్న వ్యక్తిగా ఏం చేయాలి? మనము ఒంటరిగా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని కలవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, నీ సమస్యల కొరకు ప్రార్థన చేయాలి. యవనస్తులుగా నీ వివాహం కొరకు ప్రార్థన చేయాలి, యవనస్తులుగా నీ సమస్య కొరకు ప్రార్థన చేయాలి, యవనస్తులుగా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రార్థన చేయాలి, లేకపోతే నీకున్నటువంటి పరిస్థితి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఏ పరిస్థితుల్లో ఏది పట్టుకున్నా సరే కలిసి రావట్లేదు అనుకోండి, అప్పుడు నువ్వు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. ఒంటరిగా దేవుని కలుసుకోవాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు ఏముంటుంది? సమస్త జ్ఞానం మించిన దేవుని ప్రభు అలాగా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి వేళ నీ హృదయంలో పుట్టే కొన్నిసార్లు ఆలోచనలు, తలంపులు, ఊహలు వాటన్నిటిని జయించడానికి ప్రతిదినము ఈ ఒంటరి ప్రార్థనకి ప్రతిదినం ఉండాలి. భార్యాభర్తలు ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి, తర్వాత ఏకాంత ప్రార్థన. అందరు పడుకున్న తర్వాత లేకపోతే అందరూ లేవక ముందు నీవు లేచి ప్రభువుని కలుసుకొని, ప్రభు అనే విషయాల్లో ఓడిపోతున్నాను, నా తలంపులో ఓడిపోతున్నాను, నా ప్రవర్తనలో ఓడిపోతున్నాను, నా కుటుంబానికి నేను ద్రోహం చేస్తున్నాను, నా పిల్లలకి నేను నష్టపరిచే వ్యక్తిగా ఉన్నాను, ఎక్కడ ఎలాగా, లేకపోతే నా కుటుంబంలో ఇలాంటి సమస్యలో ఉన్నాను, ఇలాంటి దరిద్రలో ఉన్నాను, ఇలాంటి అప్పులో ఉన్నాను, ఇలాంటి ఇరుకులో ఉన్నాను. కొంతమంది అవివేకంగా అప్పులు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏ పని చేయకుండా భోజనం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్పింది, కష్టపడకుండా పని చేయకుండా భోజనము చేయకూడదు. కొంతమంది అవివేకంగా, దేవుని యొక్క అవివేకం కూడా పాపమేనండి. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ఆఖరి పాపం చూడండి, 7వ అధ్యాయం 21వ వచనం. చదవండి. హృదయంలో నుండి ఎన్ని వస్తాయి అంటాం? మనుషుల హృదయంలో నుండి ఎలాంటి పాపాలు ఉండేవి చూడండి. దురాలోచనలు, క్షారత్వము. జరత్వం అంటే యవనస్తులైన వారు వివాహం కాకముందే తన శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉన్నాడు. దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకం. అవివేకం అంటే ఏంటి? తెలివి తక్కువదనం. ఏంటది? తెలివి తక్కువదనం.
తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, తెలివి తక్కువగా మాట్లాడడం. దావీదు అంటాడు కదా, అవివేకంగా ప్రవర్తించిన వాడను నేనే. నువ్వు అవివేకంగా ఒక మాట మాట్లాడితే ఎంత నష్టాలు జరుగుతాయో. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా ఏం చేయాలి? వివేకంగా మాట్లాడాలి, జ్ఞానంగా మాట్లాడాలి. కాబట్టి పేరా చాలా మంది అవివేకంగా ఉంటున్నారు. మనకు వచ్చేది ఏమో, నీకు 10,000 ఆదాయం అనుకోండి, నువ్వు 15,000 20,000 నువ్వు అప్పులు చేసుకుని కూర్చుంటే ఆఖరికి ఏమో అది పెరిగిపోయి ఉన్న వాటితో సరిపెట్టుకోవడం నేర్చుకోవాలి మనం. నీకు 100 రూపాయలు ఉందా, ఆ 100 రూపాయలు సరిపడ్డట్టు కానీ నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. కానీ 100 రూపాయలు మించి ఖర్చు పెడితే నువ్వు అప్పులు పోలైపోతావు. నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్పింది, దేవుని ఎరిగిన వారు ఎవరికి అచ్చు ఉండకూడదంట. ప్రేమ విషయం తప్ప ఎవరికి అచ్చు ఉండకూడదు. అది కూడా పాపమే. నీకు ఆదాయం లేకుండా నువ్వు అప్పుల పాలు చేసుకుంటే కొంతమంది ఎంతో అవివేకంగా చేస్తూ ఉన్నారు. లోకంలో కూడా ఒక సామెత ఉంది, ఆస్తి పోయినా పర్వాలేదంట కానీ ఏం కాపాడుకోవాలంట? పరపతి. ఏంటిది పరపతి అంటే? ఏంటి? నమ్మకత్వం ఉన్నాడు. అరే ఈ ఒక 20 రూపాయలు వచ్చామంటే ఎంత అయినా సరే తీరుస్తాడా అనేటటువంటి నమ్మకత్వాన్ని పరపతి. అరే వాడు ఆస్తి అంతా పోయిందిరా, మరి ఆస్తి అంతా పోయితే మడికారా, వాడు ఒక్కడ కూడా రూపాయి కట్టుకొని ఇచ్చేసాడు రా. వాడికి రూపాయి ఇచ్చినా సరే వాడు ఇస్తాడు రా. ఏంటి దాన్ని ఏమంటారు? పరపతి అనమాట. నమ్మకత్వం. బైబిల్ భాషలో ఏముండాలి? నమ్మకత్వం. నమ్మకత్వం అంటే ఎవరు చూసినా దయపడద్దండి. నీకు 100 రూపాయలు ఇస్తే అయ్యో ఎవడని ఇక ముద్ర పడిందంటే ఎవరు కూడా మనకి ఇవ్వలేరు. కాబట్టి ప్రియరా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఏం చేయాలంటే, నువ్వు ఎలాంటి అప్పులో ఉన్నా లేకపోతే ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ఒంటరిగా వెళ్ళిపోవాలి. నీకున్నటువంటి ఏ సమస్య